ప్రకటన గ్రంథం నుంచి నేను మొదటి వాడను కడపటని వాడను, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరి ఇక్కడ నేను మొదట వాడను కడపట వాడను, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. ఎవరి గురించి ఇక్కడ చెప్పబడుతుంది? మొదటివాడు చివరివాడు కడపటి వారు ఎవరు? అన్నిటికన్నా మొదటివాడు దేవుడు, అందరికన్నా చివరివారు దేవుడు. మరి ఇక్కడ యేసువారు నేను మొదటి వాడను నేను కడపటి వాడను అంటున్నారంటే యేసు దేవుడే కదా అంటున్నారు. అదే కదా మీ ప్రశ్న. మరి అలా అయితే మరొక దేవుడు కూడా బైబిల్లో కనబడుతున్నారు యేసు కాకుండా. ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ మెల్కీసెదెకు అంటున్నాడు. మెల్కీసెదెకు గురించి ఆయన తల్లి లేని వాడును తండ్రి లేని వాడను, అంతేకాదు జీవితకాలమునకు ఆది అయినను అంతమైనను లేని వాడై ఉన్నాడు. అంటే జీవితకాలానికి ఆది లేదు అంతము లేదు. అంటే మెల్కీసెదెకు కూడాను మొదటివాడు కడపటివాడు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే మీరు యేసుతో పాటు మెల్కీసెదెకును కూడా దేవుడిగా చేసుకోవాలి. మీరు చేసుకుంటారా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.